నంద్యాల పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు మరియు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు భారీ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా అంతటా ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీలు మరియు స్కూల్లో కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి డ్రగ్స్ వలన కలుగు దుష్ప్రభావాల గురించి అనారోగ్య సమస్యల గురించి వారికి తెలియజేయడం జరిగిందని, యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉండే విధంగా అన్ని రకాల నియంత్రణ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, కావున ప్రజలు మరియు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి ఆరోగ్యవంతులుగా జీవించాలని 100 రోజుల డ్రగ్స్ నియంత్రణ కార్యాచరణ అమలు చేసి నంద్యాల జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. సార్ ఓకే సార్ సార్ Sorry, smell, sir. ఇంటర్నేషనల్ డ్రగ్ డే సందర్భంగా మనము నంద్యాల పట్టణంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఒక ర్యాలీ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ డ్రగ్స్ దాని యొక్క అనార్థాలు, అట్లా విధంగా ఆ డ్రగ్స్ తీసుకోవడము, దాంతో పాటుగా వారికి వచ్చే అడిక్షన్ తర్వాత వారు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఇవన్నీ మీద అవగాహన కల్పించడం కోసం మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. దీంట్లో విద్యార్థులు, డిపార్ట్మెంట్, అదేవిధంగా గవర్నమెంట్ డాక్టర్స్, సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కూడా వారు ఎట్లా పిల్లలు పర్టికులర్ యువత దాన్ని ఒక డెవలప్మెంట్ లాగా అనుకుంటున్నారు తప్పితే అది ఒక లైఫ్ స్పాయిల్ చేసిన విధంగా వాళ్ళకు అర్థం కాకుండా ఉంటుంది. దాని ముఖ్యంగా పర్టికులర్ గా ఇంటర్మీడియట్ అబౌవ్ కాలేజెస్ లో ఖచ్చితంగా ప్రతి కాలేజ్ దగ్గర కూడా హోర్డింగ్స్ పెట్టేసి, అదేవిధంగా ఈ రోజు ర్యాలీతో పాటుగా ప్రతి కాలేజీలో కూడా వెళ్ళి మనము వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ మేము అందరం కూడా ఒక అవేర్నెస్ లాంటి కార్యక్రమం కూడా చేసి ఏర్పాటు చేస్తాము. సో దీంతో ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మన నంద్యాల పట్టణం, నంద్యాల జిల్లా ఖచ్చితంగా డ్రగ్ ఫ్రీగా చేయాలనే ముఖ్య ఉద్దేశం. దీంట్లో మీడియా మిత్రులు, అదేవిధంగా అందరూ కూడా మాతో పోలీస్ డిపార్ట్మెంట్ తో అందరం కూడా సహాయ సహకారం అందించాలని కోరుతున్నాం. డే సందర్భంగా, ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఈ రోజు మనం నంద్యాల జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరూ ఎన్జిఓస్, కాలేజ్ స్టూడెంట్స్, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ర్యాలీ తీస్తున్నాం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చాలా మంది కూడా పిల్లలు కానివ్వండి, ఇతర యూత్ కానివ్వండి, ఇతర ఏజ్ గ్రూప్ వాళ్ళు కానివ్వండి, ఇటువంటి వాటికి అలవాటు పడుతున్నారు. కొంతమంది తెలిసి కూడా దాన్ని సమాచారం ఇవ్వకపోవడం, దాచిపెట్టుకోవడం, కొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, మిగతా వాళ్ళు కూడా బయటికి చెప్తే తెలిస్తే ఏమవుతుంది అనే ఒక న్యూనతా భావంతో సరైన స్పెషలిస్ట్ ని సంప్రదించకపోవడం, అది కంట్రోల్ అవ్వకపోవడం, తద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం అవడం, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. సో దీనికి ఒక ఎండ్ పాయింట్ అనేది రావాలా. సో ప్రభుత్వ పరంగా ప్రోగ్రామ్ 100 days ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దీంట్లో సెబ్ వైపు నుంచి, మా వైపు నుంచి, జిల్లా కలెక్టర్ గారి వైపు నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్, ఫారెస్ట్, ఈ అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఎక్కడెక్కడ పెంచుతున్నారు, ప్రత్యేకంగా గాంజా కానివ్వండి,
ఎక్కడెక్కడ పెంచుతున్నారు, ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఈ మూలాలన్నింటికి పోయి మేము వాళ్ళ మీద కేసులు పెట్టాము, కౌన్సిలింగ్ చేయటము, కన్జ్యూమర్స్ ని అట్లా రకరకాల ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంతో పోలిస్తే జిల్లాలో ఉన్న మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి కూడా కట్ చేయడం జరిగింది. అందరినీ కూడా కేసులు పెట్టడం, రిమైండ్ పంపడం, పీడియాకి పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 90% కంట్రోల్లోకి వచ్చింది. ఎక్కడో దగ్గర రిమోట్ ఒక 10% మాత్రం ఉండొచ్చు. అది కూడా మీ అందరి సహకారంతో ఆ సమాచారం సేకరించి దాన్ని కూడా టోటల్ గా కంట్రోల్ చేయాలనేది ఒకటి. ఎందుకు స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నామంటే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అనేది వాళ్ళందరికీ తెలియాలా, ఆ బాధ ఎలా ఉంటుంది అనేది తెలియాలా. దానికి ఎవరు కూడా అట్రాక్ట్ అవ్వకుండా ఉండేలాగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలన్నమాట. అందుకని హై స్కూల్ లెవెల్ నుంచి జూనియర్ కాలేజెస్, డిగ్రీ, పీజీ కాలేజెస్ వరకు, ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా ప్రతి కాలేజెస్ లో కూడా ఈవెన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని ఏరియాస్ లో కూడా వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడన్నా ఎవరైనా దానికి బారిన పడితే వాళ్ళని ఎక్స్పోజ్ చేయకుండా మనకి ఎన్జిఓస్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, ఫ్రీగా వాలంటీర్ సర్వీస్ చేస్తారు. గోప్యత పాటించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దాన్ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాల మార్గాలు ఉన్నాయి, ఉపాయాలు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ధైర్యంగా ముందుకు రావాలి. కుటుంబ సభ్యులు ధైర్యంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలి బయటికి. ఇది దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ ఆరిఫా బాను. నేను ఇక్కడ జిఎస్ఆర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు నంద్యాలలో ఈ విధంగా డ్రగ్ అబ్యూస్ గురించి ఒకటి ర్యాలీ లాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ మేము ఇలాంటి డ్రగ్ అబ్యూస్ అంటే ఏదైతే అలవాట్లు అయితే మద్యపానం కానీ, కెనాబిస్ కానీ, ఇంకా రకరకాల మందులకి అంటే మత్తు మాత్రలు కూడా అలవాటైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళనందరినీ మేము చూస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ బాధలేంటో మాకు బాగా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, అరే మత్తు మందులు ఎవరు వాడట్లేదు, ఆల్కహాల్ ఎవరు తీసుకోవట్లేదు, ఏవైతే ఏముంది మా ఇష్టం, మేము ఏమన్నా తీసుకుంటాం, వీళ్ళకేంటి అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగానే ఆలోచిస్తారు. కానీ ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది కేవలం మాకు మాత్రమే అర్థమవుతుంది. సరే మీరున్నారు, కాలు విరుగుతుంది ఒకతనికి, ఏం చేస్తారు? సరే నువ్వు నడువురా, ఏమైంది, కాలు విరిగితే అయింది అని అంటారా? ఎవ్వరు అనరు. హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు, కట్టించుకుంటారు, లేదా ఆపరేషన్ ఏదైనా ఉంటే చేయిస్తారు. అదే విధంగా ఏదైతే మనిషి బానిస అయ్యాడో ఆల్కహాల్ కి గాని, కెన్నాబిస్ కి గాని, ఎలాంటి మత్తు పదార్థాలకైనా బానిస అయ్యాడు అని మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాల్సిందే. అది కూడా సేమ్ కాలు విరిగినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో సేమ్ దీని వల్ల కూడా పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఎవరైనా ఆ స్టేజ్ కి వెళ్లాల్సిందే. అరే వీడు చాలా బాగున్నాడే, వీడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా మంచి విద్యార్థి, వీడేంటి ఇలా బానిస అయ్యాడు అని అనుకోవడానికే లేదు. ఆ స్టేజ్ కి ఎవరైనా వెళ్ళొచ్చు. మీలో ఎవరైనా వెళ్ళినా దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంది. సో ఎవరు భయపడద్దు, ఇదేదో ప్రాబ్లం లాగా చూడొద్దు. దానికి డీటాక్స్ అనేది చేస్తాము. డీటాక్స్ చేసిన తర్వాత ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఎట్లా ఉన్నాయి అనేది చెప్తాము. తర్వాత రిలాక్స్ కూడా రాకుండా మళ్ళీ తాకుండా మందులు అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ కాలంలో చాలా థెరపీస్ ఇస్తాము. అన్ని విధాలుగా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. ఎవరు భయపడకుండా ముందు ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే కలవండి. ఇది ఈ రోజు నా చిన్న మెసేజ్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ యువర్